చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం రోజున రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను, యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. పోలీస్ మరియు రవాణా శాఖలు ప్రమాదాల నివారణకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే ప్రమాదాలను నివారించలేమన్నారు. ముఖ్యంగా యువత వాహనాలను నడిపే సమయంలో రహదారి నియమాలను పాటించడంతో పాటు సురక్షితమైన ప్రయాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించి గమ్యస్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు యువతకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీని పచ్చజెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, పలమనేరు మరియు గంగవరం సీఐలు మోహన్ రెడ్డి, ప్రసాద్, ఎస్ఐలు లోకేష్ రెడ్డి, స్వర్ణతేజ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో రోడ్డు భద్రత కానీ, ప్రాణ నష్ట నివారణకు సంబంధించి టూ వీలర్స్ అంటే బైకుల పైన తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా అనే దానిపైన ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు మన పలమనేరు పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన డిఎస్పీ గారు కానీ, మన సిఐ గారు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లుండాలని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు మీరంతా టీనేజర్స్లో ఉండేటువంటి పిల్లకాయలు. చాలామందికి మీ అందరికీ కూడా బైకుల పైన కాలేజీలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఈ వయసులో మీరు ఏది లెక్క పెట్టే పరిస్థితి ఉండదు. ఈ వయసు అటువంటిది. నేను మిమ్మల్ని కోరుకునేది అదే భద్రత, మీ ప్రాణాలకు రక్షణ. టూ వీలర్స్కు ప్రధానంగా హెల్మెట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా మళ్ళీ హాస్పిటల్కి పోతే కట్టుకుంటుంది. ఎక్కువ జరుగుతాయి. అది కూడా అల్టిమేట్గా నష్టం మనకే జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో పోలీస్ వ్యవస్థ కొంత ఎక్కువ హార్ష్గా ఉన్నా అది తప్పనుకోకూడదు. దానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది. ప్రభుత్వం కానీ, పోలీస్ కానీ, అదేవిధంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్స్, ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటాడో, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళు ఏది చేసినా ఆదాయం కోసమే కాదు కానీ మన రక్షణ కోసం కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని తెలుసుకొని దాన్ని బాగా అనుసరించి మీ ప్రాణాల రక్షణ కల్పించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో జరుగుతున్నాయి ఎక్కువగా. అలాగే మన దగ్గర కూడా ప్రమాదకరమైన రోడ్లు ఉన్నాయి. ముగిలి ఘాట్లో అయితే మిగిలిన ప్లేస్లో అయితే పోతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఎక్కువ అబ్జర్వ్ చేసింది టూ వీలర్స్. నెలలో అట్లీస్ట్ ఒక 10 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి హెల్మెట్ లేని కారణంగా ప్రమాదం ఎక్కువ జరగడం. కాబట్టి ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ప్రతి ఒక్క పబ్లిక్ లేకపోవడానికి హెల్మెట్ ధరించండి, మీ ప్రాణానికి రక్షణ ఇవ్వండి అన్న ఒక స్లోగన్తో మీకు అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 10-15 డేస్ పబ్లిక్కు హెల్మెట్ పెట్టుకొని ప్రచారం చేస్తాము. తర్వాత కూడా హెల్మెట్ పెట్టుకోకుండా పోతే చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడతాయి. ఎంవీ యాక్ట్ బాగా సవరించబడింది. ఇంతకుముందు ఫైన్ అమౌంట్ తక్కువగా ఉండేది, ఫైన్ అమౌంట్ ఎక్కువగా ఉంది. సో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించండి, మీకు మీ కుటుంబానికి ఆపద లేకుండా చేసుకోండి. హెల్మెట్ అవేర్నెస్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీని ముఖ్య ఉద్దేశము మనకి చిత్తూరు పోలీసు ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న కారణంగా, హెల్మెట్ లేని కారణంగా యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. నియర్లీ ఈ సంవత్సరమే ఒక 80 మెంబర్స్ దాకా మనకు చనిపోయినారు. కేవలం అది హెల్మెట్ లేకపోవడం వల్ల ఇది జరిగింది. కాబట్టి దానిలను ఆ యాక్సిడెంట్స్ను రిడక్షన్ చేసేదానికి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఊరికే హెల్మెట్ లేకపోతే ఊరికే ఫైన్ వేసేదాని గురించి కాదు, మీ ప్రొటెక్షన్ గురించి ఇదంతా చేస్తున్నారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఫర్దర్గా కూడా ప్రతి ఒక్కరూ దీన్ని తమ వంతు బాధ్యతగా తీసుకొని
హెల్మెట్ కంపల్సరీగా వినియోగించాలని కోరుకుంటున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.